చాలు. హల్లెలూయా. ఏం చెప్తూ ఉన్నాడు? ఇతని పైన బహు ఇష్టం కలిగినది ఎవరికి? యోనతానికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరుగుతూ ఉందో మధ్యలో శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? దాడి చేస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో మధ్యలో శత్రువు వస్తూ ఉంటాడు. వాడు వచ్చి నిన్ను యుద్ధం చేస్తాడు నీతో. అయితే ఆ యుద్ధంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అయితే దేవునికి నువ్వు దూరంగా ఉంటే సాతానుడు నీ దగ్గరకు వస్తాడు, దేవుని నీకు దూరం చేస్తాడు. అందుకని నువ్వు ఏం చేయాలని అంటే, ఇక్కడ వీళ్ళిద్దరు హృదయములు ఏమై ఉన్నాయి? కలిసి ఉన్నాయి. ముందేమో హృదయములు ఏకమయ్యాయి. ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు, తన దగ్గర ఉన్నటువన్నీ తీసి స్నేహితుడికి ధరించాడు. అయితే ఇక్కడ వెంటనే అన్ని ధరించిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ఆర్డరు. యోనతాను దావీదును వెతికి చంపేయనన్నాడు. ఎవరు? సౌలు.